నంద్యాల మున్సిపాలిటీలో అవినీతి రాజ్యమేలుతుందని, సామాన్యులకు పనులేమీ జరగడం లేదని, మున్సిపల్ సిబ్బంది కనీస గౌరవం ఇవ్వడం లేదని మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డిని మార్క్ఫెడ్ డైరెక్టర్ తులసిరెడ్డి నిలదీశారు. మున్సిపాలిటీలో జరిగే అవినీతిపై సీట్ అధికారులతో దర్యాప్తు చూపించాలని కోరారు. కమిషనర్ నిరంజన్ రెడ్డిని కలిసి పలు అంశాలపై ఫిర్యాదులు అందజేశారు. ఏ పనికైనా మామూలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని, సామాన్యులను మున్సిపల్ సిబ్బంది పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సీనియర్ జర్నలిస్ట్ షరీఫ్ తల్లి డెత్ సర్టిఫికేట్ కోసం 3 నెలల నుంచి తిరుగుతున్నా స్పందించడం లేదని మండిపడ్డారు. పనిచేస్తున్నామని చెప్పారు. ప్రజారోగ్య విభాగానికి సంబంధించి రెగ్యులర్ ఉద్యోగులు 114 మంది, అవుట్సోర్సింగ్ కింద 347 మంది పనిచేస్తున్నారని మీరు సమాచార చట్టం ప్రకారం నాకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. మొత్తం టోటల్గా మీ దగ్గర 600 మంది చిల్లర పనిచేస్తున్నారు. ఇది ఎవరి పరిపాలనలో, ఏ గవర్నమెంట్ హయాంలో మీరు నియమించబడినారు వీళ్ళంతా? అంటే అది ఆ పోస్టులు కొన్ని మీరు చెప్పినవి రెగ్యులర్ పోస్టులు ఉన్నాయి. అవి 010 నుంచి శాలరీస్ తీసుకునే రెగ్యులర్ పోస్టులు. కొన్ని పోస్టులు ఏమో